Good afternoon, everybody. My name's Rick, and I'm an alcoholic. My sobriety date is July 4th, 1991. And I consider this to be a privilege and an honor to tell you guys my story. And I especially am fond of the idea of the 2 minute meditation before we started. And I can't wait to meet you guys through my story. షూర్. నా పేరు రిక్ అండి. నేను ఒక త్రాగుబోతుని. నా సొబ్రైటీ డేట్ వచ్చేసి జూలై 4, 1991. ఇది నా ఆ, ఇది నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను. నన్ను మీరు ఇక్కడికి పిలిచి మాట్లాడమన్నందుకు, నా అనుభవం శక్తి స్ఫూర్తి మీతో పంచుకోమన్నందుకు. దానికంటే ముందుగా మనం 2 నిమిషాలు మౌనం పాటించి భగవంతుని ఈ మీటింగ్లోకి వించే విధానం నాకు బాగా నచ్చింది. దాన్ని మిమ్మల్ని అందరినీ మెచ్చుకుంటున్నాను. సో నా ఆ, నా కథ మీతో పంచుకోవడానికి నేను చాలా ఆ, ఆసక్తి చూపించే ఆసక్తి చూపించే పరంలో ఉన్నాను. యా రైట్ తీసుకో. All right, you guys. So I was born and raised here in Florida, Daytona, running around like a crazy kid, having a good time. Got introduced to alcohol about six when I was 16 years old. And it was a lot of fun to begin with to drink and carry on and act a fool, go over to the beach, surf, and chase the girls. I wasn't a very good student in school, so I had a tremendous amount of trouble getting through school up until the point where I quit school in the 10th grade. It just was one of the hardest things I ever had to do. And my alcoholism just kept progressing. It just kept progressing and kept progressing into my 20s and into my 30s years of age. యా. సో నేను పుట్టి పెరిగింది డేటోనా అనే ప్రాంతం, ఆ, ఫ్లోరిడా అనే స్టేట్లో అండి. నేను చాలా ఆ, ఆ, చాలా విచిత్రమైన పనులు చేస్తూ పెరిగాను. ఆ, ఆ, 16 ఏట నేను త్రాగుడు నా జీవితంలోకి వచ్చింది. అప్పట్లో బాగానే ఎంజాయ్ చేశాను. బీచ్ చుట్టూ తిరగడం, సముద్రం దగ్గరికి వెళ్ళి అలల్లో ఆడుకోవడం, సర్ఫింగ్ చేయడం, అమ్మాయిల చుట్టూ తిరగడం, ఈ పనులన్నీ చేస్తూ ఉండేవాడిని తాగేసి. ఆ, నేను పెరిగే వయసులో మంచి విద్యార్థిని కాదు. ఆ, పదవ పదవ క్లాస్ అప్పుడు నేను స్కూల్ మానేయాల్సి వచ్చింది, నేను మంచిగా చదువుకోకపోవడం వల్ల. అది నా జీవితంలో ఆ, అన్నిటికంటే కష్టమైన నిర్ణయాల్లో అదొకటి అని చెప్పుకోవచ్చు. అండ్ నా తాగుబోతుతనం అనేది ఇలా పెరుగుతూనే పోయింది. నా టీనేజ్ వయసులో పెరుగుతూ పోయింది, 20 20s లో పెరుగుతూ పోయింది, 30 సంవత్సరాల వయసులో అంత పెరుగుతూ పోయింది. అట్లా పెరుగుతూనే వచ్చే క్రమంలో నా తాగుబోతుతనం అలా నియంత్రణ లేకుండా పెరుగుతూ పోయింది. యారెక్. So I kept drinking and kept drinking, and a lot of it was a lot of fun during the spring break. We would be down on the beach carrying on. But as I got older, my alcoholism progressed. I was got married, and my drinking caused me to lose my wife. She divorced me, and we had a 1 year old baby when she divorced me. I was approximately 35 years old. She had it with all my nonsense and the lying and the cheating and the stealing. And I took off on a trip to hell, drinking every day, stealing, lying, and cheating. All my friends had had enough of me. They didn't want anything to do with me. Both my brothers didn't want me staying with them. And I'd completely ruined my life. And I didn't know what to do or how to stop drinking. I had tried before by myself, and it never, never, never worked. సో నా త్రాగుడు ఇట్లా పెరుగుతూ పోయే క్రమంలో నాకు పెళ్లి కూడా అయింది. నా ఆ, నాకు పెళ్ళి అయిన తర్వాత నా త్రాగుడు వల్ల ఆ పెళ్లిని నిలబెట్టుకోలేకపోయాను. నా భార్య నాకు డివోర్స్ ఇచ్చారు. అండ్ విడాకులు ఇచ్చారు. విడాకులు ఇచ్చిన సమయంలో నాకు 1 సంవత్సరం పాప కూడా పుట్టింది.
అప్పుడు నా వయసు 35 సంవత్సరాలు. అండ్ ఆవిడ నాకు విడాకులు ఇచ్చిన తర్వాత నేను నరకం అనుభవించాను. ఎందుకు అనంటే నా తాగుడు ఇంకా తీవ్రత పుంజుకుంది. ఇప్పుడు నేను రోజు తాగుతూ ఉన్నాను. నా తాగుడిని సమర్థించుకోవడానికి అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాను. నా తాగుడు కోసం నేను దొంగతనాలు, దోపిడీలు చేయడం మొదలుపెట్టాను. అండ్ నా తాగుబోతనం వల్ల నాకెవరు మిత్రులు లేకుండా అయిపోయారు. నా సొంత అన్నదమ్ములే నన్ను వాళ్ళ ఇంట్లో కూడా పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. అండ్ నాకు ఎట్లాగ ఆపాలో తెలిసేది కాదు. ఎట్లా నియంత్రించాలో తెలిసేది కాదు. అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అటువంటి పరిస్థితికి నా తాగుడు నన్ను తీసుకెళ్ళిపోయింది. యారెక్. So this drinking kept getting worse and worse. It affected me physically. I got sick from drinking the rot gut, cheap booze. And so at 38 years of age, I called Alcoholics Anonymous. And I had been drinking hard for over 20 years, and nobody wanted anything to do with me. I couldn't work, I couldn't do anything, I wasn't eating properly. So I walked into the rooms of alcoholics July 4th weekend, 1991, which that's coming up. My anniversary is coming up on a week from Friday. And I met the kindest, nicest people in the world. They put me in a sober house, and I got a sponsor, and I started working through the steps of Alcoholics Anonymous. I didn't believe AA was going to work. I didn't believe that the people, what they were telling me, it just didn't seem like something that was going to work. But they continued to be nice to me. They continued to feed me. They continued to take me to meetings. We would go to dinner afterwards and talk about the program and how it worked. They were trying to convince me they were trying to convince me, do not leave. Do not leave the program. Don't turn and run like you always do. And these were really the nicest people I ever met in my life. Everybody that I've run into then until this day, and probably all the people on this screen, love to help each other with the 12 steps in the program of Alcoholics Anonymous. షూర్. సో నేను శారీరకంగా కూడా చేయడం నాకు మొదలుపెట్టింది నా తాగుడు తీవ్రత పెరగడం వల్ల. అండ్ అప్పట్లో నేను ఆ, ఆ, మనకి ఆ, నాటుసారా అంటాం, అటువంటి టైప్ ఆఫ్ మందు నేను పుచ్చుకుంటూ ఉన్నాను. సో ఇట్లాగే నా తాగుడు కొనసాగాక ముప్పై 38వ ఏట నేను ఏకి కాల్ చేశాను. ఆ, ఏ అప్పటి వరకు నేను 20 సంవత్సరాలుగా తాగుతూ ఉన్నాను. ఉద్యోగం చేయడం చేత కాదు, ఏది చేయడం చేత కాని పరిస్థితికి నా తాగుడు నన్ను తీసుకెళ్ళిపోయింది. సో నేను మొట్టమొదటిగా ఏ మీటింగ్కి వెళ్ళింది జూలై 1991లో. ఇంకొక వారం ఆగితే నా నా సోబర్ యానివర్సరీ కూడా జరుపుకుంటాను నేను. సో ఏఏలో నేను మొట్టమొదటిగా కలిసింది చాలా ప్రేమతో, నన్ను ఆప్యాయతతో మాట్లాడే వ్యక్తులు, చాలా మంచి వ్యక్తుల్ని నేను కలిశాను. వాళ్ళు నన్ను ఒక సోబర్ హౌస్ అనే ఒక దాంట్లో నన్ను ఆ, భర్తీ చేసి అక్కడ నాకు ఒక స్పాన్సర్ని ఇప్పించారు. ఆ, నాతో పాటు సోపానాలు కార్యాచరణ మొదలు పెట్టించారు. కానీ చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే నేను అవేమీ నమ్మలేదు. నాకు పనిచేస్తాయనే నమ్మకం ఉండేది కాదు. స్పాన్సర్తో ఎందుకు పని చేస్తున్నానని అర్థమయ్యేది కాదు. సోపానాలు ఎందుకు చేస్తున్నానో అర్థమయ్యేది కాదు. ఏ మీటింగ్లకు ఎందుకు వెళ్తున్నానో అర్థమయ్యేది కాదు. కానీ ఆ మిత్రులు మాత్రం నన్ను ఎప్పుడు వదలలేదు. నా నన్ను మీటింగ్లకు తీసుకెళ్లేవారు. మీటింగ్ అయిపోయాక బయట కూర్చోపెట్టుకుని మాట్లాడేవాళ్ళు. మీటింగ్ అయిపోయాక తిండి ఇప్పించేవాళ్ళు. భోజనం ఇప్పిస్తూ నాతో నేను అడిగిన ప్రతి ప్రశ్నకి వాళ్ళు జవాబులు చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ముఖ్యమో, ఏ సోపానాలు ఎందుకు చేయాలో వాళ్ళు శ్రమిస్తూ నాకు అన్ని సమాధానాలు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు నాకు నొక్కి చెప్పింది ఒకే ఒకటి బాగా గట్టిది విషయం ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి పారిపోవద్దు, వదిలేసి వెళ్ళిపోవద్దు, నీ జీవితం మొత్తం నువ్వు అదే చేస్తూ వచ్చావు. సన్నివేశాలు, మనుషులు, వ్యక్తులు, వీళ్ళందరి నుంచి నువ్వు పారిపోతూనే వచ్చావు. సో ఇప్పుడైనా నువ్వు వదిలేసి పారిపోకు, దీనికి ఎదుర్కోవాలి నువ్వు, ఇట్లా అని నాకు చెప్పారు. అండ్ ఏఏలో నాకు ఆ, మంచి వ్యక్తులను కలిశాను. నా జీవితంలోనే ఆ, అత్యంత మంచి వ్యక్తులు ఎవరు అంటే నాకు ఏఏలో కలిసిన వ్యక్తులే. అండ్ బహుశా మీ మీ దగ్గర కూడా అందరూ అట్లానే ఉంటారు.
ఈ 12 సోపానాల ప్రోగ్రాం అందరికి ఇచ్చే ఒక ఉత్సాహంతో, న్యూ కమర్స్ కి పంచే ఉత్సాహంతో ముందుకెళ్తూ ఉంటారు అని నేను భావిస్తున్నాను. యా రైట్, ప్లీజ్. So my walk through AA has always it's been very I like being a member of Alcoholics Anonymous. I've worked the steps several times. Um, I found the people of Alcoholics Anonymous to just be so helpful through this whole process, and to this day, they're still very, very helpful. I got my job back. I got my health back. Started eating properly. Quit smoking. Quit running around so much, and things really got good. Uh, I was able to do things financially that I've never been able to do, which are not the important part of the program. Um, in the middle of my sobriety, I turned into a big shot. I started making a lot of money, and I forgot about AA, and I became dangerously close to drinking again. It is important that I never get away from Alcoholics Anonymous, the meetings, the sponsorship, the conferences, the things we do to stay sober. So we go to men's conferences in the United States to rejuvenate our spiritual well-being. Went to one of those and I got relit, re-excited for Alcoholics Anonymous. Went back through the steps. Very important to do that. Got reconnected to the spiritual power that's in the program of Alcoholics Anonymous, God. And I've been busy in AA since I started that again in 2008. I never relapsed, I never drank, but I got way, way away from AA. And when I get away from AA, the spiritual principles in my life slip away. It's just not the same when I'm not attending meetings, sponsoring guys, going through the book, going to meetings, going to conferences, and these things. And I have a really good life right now, and I'm going to tell you I'm going to tell you a little while how I maintain that. But if you could explain that, please. సో నేను ఈరోజు ఒక ఏ మెంబర్ని అవడానికి చాలా సంతోషిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను సోపానాలు చాలాసార్లు కార్యాచరణ చేశాను. అండ్ ఈ ఇన్ని సంవత్సరాల టైంలో నా సోపానాల జర్నీలో, అన్నిట్లో, ప్రోగ్రామ్ జర్నీలో నాకు ఏ మెంబర్స్ ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉన్నారు. నేను ఏలోకి వచ్చాక, కొన్నాళ్ళు పోయాక, నాకు సోపానాలు చేశాక, ఇవన్నీ చేశాక నాకు ఉద్యోగం వచ్చింది. మెల్లిగా నా ఆరోగ్యం మెరుగు చెందడం మొదలుపెట్టింది. నేను అప్పుడు సిగరెట్లు కాల్చడం కూడా ఆపేశాను. అన్ని వ్యవహారాల్లో నా జీవితం మెరుగు చెందడం మొదలుపెట్టింది. అండ్ కొంతకాలం పోయాక నేను ఆర్థికంగా కూడా బాగా చేయడం మొదలుపెట్టాను. మన ఆధ్యాత్మికతకి ఆర్థికంగా బాగా చేయడానికి ఏం సంబంధం లేదు, కానీ నా జీవితంలో అది జరగడం మొదలుపెట్టింది. ఇదంతా జరుగుతూ ముందుకెళ్తున్నప్పుడు నా సొబ్రైటీలో ఒక అర్ధ అంశంలో ఒక కొన్నాళ్ళు పోయాక నాకు బాగా డబ్బులు రావడం మొదలుపెట్టింది. బాగా వృత్తిలో నిమగ్నం అయిపోయాను. అండ్ మెల్లిమెల్లిగా నేను ఏ గురించి మర్చిపోవడం మొదలుపెట్టాను. దానివల్ల ఆల్మోస్ట్ నేను తిరిగి తాగే అంత పరిస్థితి ఏర్పడింది. భగవంతుడి దయ వల్ల నేను తిరిగి తాగలేదు, కానీ అటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఏ ఏ నుంచి దూరంగా వెళ్ళే వ్యక్తులకి నేను చెప్పేది ఏంటి అని అంటే, ఏం వదిలి దూరంగా వెళ్ళొద్దు. ఎందుకు అని అంటే మెల్లిగా నా మీటింగ్లు తగ్గిపోయినాయి. నేను ఇతరులకి సహాయం చేసే గుణం తగ్గిపోయింది. అండ్ ఇవన్నీ తగ్గడం వల్ల నేను అర్థం చేసుకున్న నా ఆధ్యాత్మిక సూత్రాలు నన్ను మెల్లిగా విడిచి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో అప్పుడు నేను ఒక మెన్స్ కాన్ఫరెన్స్ అని ఒక దానికి వెళ్ళాను. మన యుఎస్లో ఇక్కడ ప్రతి చోట జరుగుతూ ఉంటాయి సంవత్సరం చుట్టూ. సో అటువంటి ఒక మెన్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు నేను తిరిగి ఏఏలో ఉన్న ఒక ప్రోగ్రామ్కి, ఏఏలో ఉన్న ఆధ్యాత్మికతకి మళ్ళీ కనెక్ట్ అవ్వగలిగాను.
ఏఐలో చెప్పే ఆధ్యాత్మిక సూత్రాల గురించి, ఏఐలో చెప్పే భగవంతుడి గురించి, దానికి నేను తిరిగి కనెక్ట్ అవ్వగలిగాను. అండ్ అప్పటి నుంచి అప్పుడు 2008 అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తిరిగి ఏఐలో కొనసాగుతూనే వచ్చాను. ఏఐలో ఇంకా కార్యాచరణ చేస్తూనే కొనసాగుతూ వచ్చాను. సో నేను ఏఐ నుంచి దూరంగా వెళ్తున్నప్పుడు నేను గమనించింది ఏంటి అని అంటే, నేను నేర్చుకున్న ఆధ్యాత్మిక సూత్రాలు, వాటి కార్యాచరణని నేను మర్చిపోతూ ఉంటాను. మెల్లిమెల్లిగా మీటింగ్లు దూరం అవుతాయి. మెల్లిమెల్లిగా ఇతరులకి సహాయపడాలనే గుణం దూరం అయిపోతూ ఉంటుంది. ఆహ్, తెలియకుండానే నా బుర్ర నన్ను మందు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. భగవంతుడి దయ ఏంటి అనంటే, నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు తాగలేదు. సో కానీ ఇప్పుడు నా జీవితంలో ఒక మంచి జీవితాన్ని గడుపుతున్నాను. అదెలా గడుపుతానో నేను ముందు ముందు ఇప్పుడు మీకు చెప్తాను. యాహ్! రిక్ ప్లీజ్ గో అహెడ్. So I'll finish my story with telling you guys how the spiritual program really works. So once I've gotten on the path of Alcoholics Anonymous, I've worked the steps, I'm helping others, I'm doing all the rituals inside of AA. But the program talks about in the 11th step and in the 12th step about deepening our walk and deepening our search for God. And I started doing that as of late. And the way I did that is I read a lot of literature that is spiritual literature. The men I hang out with, they're all seeking God. And we exchange ideas about different books that we could read. I love the meditation before this meeting. Every morning over on my couch, I do a meditation before I start my day. It makes my day so much better, calmer, and peaceful. I have a set prayer life that I like to do. I prayed before we started this meeting to invite the spirit here. P.S. I can feel the spirit of y'all in this meeting right now, and that's really cool. I read a lot. I don't read fast. I'm not a smart guy, so I just read a little bit at a time and take it in. I do a lot of 12-step work in Alcoholics Anonymous because I have a great desire to help anybody that wants to get away from drugs and alcohol. We go to these men's conferences where we're talking about God, seeking God, just getting closer to God. The men that I associate with are all seeking God. We try to be locked into doing the right things for people. We have a men's meeting for young guys that we try to be helpful to them. My life has been completely changed in a way that you cannot explain it. You have to experience it for yourself. And the only way to experience this is to stick around till the miracle happens. I'll finish with this story. I hadn't seen my daughter. I'd been sober for a long, long time. I didn't know where she was or how she was doing. I was in a hardware store and I saw my daughter in the hardware store. I did not recognize her, but she recognized me. She came up and said hi to me, and we got to know each other. She's now become my best friend. The things that happen in Alcoholics Anonymous are magical. You can't explain them. You just experience them and watch other people go through them. I'm going to wrap this up with I'm so honored and it's a gift to spend time with you guys. My phone or my email is always available. And thank you so much for having me, you guys. Thank you. సో ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ అనేది ఎట్లాగ పనిచేస్తుంది అనేది నేను చెప్పబోతున్నానండి. సో నేను ఏలో మనం అందరం మాట్లాడుకునేది అన్నీ చేస్తూనే ఉన్నాను. మీటింగ్లకు వెళ్తూ ఉన్నాను, ఇతరులకు సహాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాను, స్పాన్సీస్ని కార్యాచరణలోకి దింపుతూ ఉన్నాను, వాళ్ళతో కలిసి కార్యాచరణ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ చేస్తూ ఉన్నాను, బాగానే ఉంది. కానీ నేను అన్నిటికంటే ముఖ్యమైనది నాకు ఈరోజు అర్థమైంది ఏంటి అని అంటే, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మన 12, 11 సోపానాల్లో భగవంతుడితో మన సాన్నిహిత్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం అనేది చాలా ముఖ్యం.
అది నేను ఈరోజు ఇంకా తీవ్రంగా చేస్తూ ఉన్నాను. సో నేను దానికోసం ఆధ్యాత్మిక ఆ, గ్రంథాలు ఏముంటే అవి చదవడం మొదలు పెట్టాను. నేను ఆ, భగవంతుడిని ఆ, ఆశ్రయించే వ్యక్తుల ఎమ్మట నేను తిరగడం మొదలు పెట్టాను. మన మెంబర్లలోనే కానివ్వండి, బయట ఎవరైనా కానివ్వండి, ఆ, భగవంతుడిని ఆశ్రయించే వ్యక్తులు ఎమ్మట తిరగడం మొదలు పెట్టాను. అండ్ రోజు నేను ధ్యానం చేస్తాను తప్పనిసరిగా. అండ్ ఈ మీట్ పొద్దున్న లేచాక నా ధ్యానం మర్చిపోను నేను ఎప్పుడు. అండ్ ప్రార్థనలు అనేవి నాకు నా జీవితం నా రోజు రోజు మొత్తం నాకు ప్రార్థనలు ఉన్నాయి. సో ఈ మీటింగ్ నేను ఆ, మొదలు పెట్టే ముందు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను. భగవంతుణ్ణి ఈ మీటింగ్ లో చూడాలని ఆ, ఆ, అని నేను ఆ, ఆసక్తితో ప్రార్థించాను. ఈ మీటింగ్ లో మీ అందరూ ఇక్కడ ఉండేసరికి నాకు ఆ భగవంతుడితో ఆ సాన్నిహిత్యం అనేది నాకు ఏర్పడినట్టు అనిపిస్తుంది. అండ్ నేను బాగా చదువుతాను ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవన్నీ కూడా. ఎక్కువ ఎక్కువ చదవలేను కానీ కొంచెం కొంచెం చదువుతాను. కానీ బాగానే పుస్తకాలు చదువుతూ ఉంటాను. అండ్ 12వ సోపానం ఒక కార్యాచరణ చేస్తూ ఉంటాను. ఎందుకు అని అంటే నాకు ఇతరులకి నాకు పొందిన ప్రోగ్రామ్ ని పంచాలి అనే ఒక ఆ, గట్టి డిజైర్ అనేది ఉంది. ఆ, అది కాకుండా ఆ, సంవత్సరం పొడుగునా జరిగే కాన్ఫరెన్స్లు, కన్వెన్షన్లు, వాటి చుట్టూ వాటికి అంతా వెళ్తూ ఉంటాను. అక్కడ అక్కడ కూడా ఆ, భగవంతుడిని ఎట్లా ఆశ్రయించాలి, భగవంతుడి గురించి మాట్లాడే కాన్ఫరెన్స్లు వాటికి నేను బాగా వెళ్తూ ఉంటాను. అది కాకుండా మా ప్రాంతంలో ఒక ఆ, 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 పురుషులకి మాత్రమే ఒక మీటింగ్ ఉంది. అక్కడ ఆ, చిన్న వయసులో వచ్చిన ఆ, వ్యక్తులకి, ఆ, పురుషులకి ఈ ప్రోగ్రామ్ అందించే ప్రయత్నం మేము అక్కడ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏం పొందుతాం, ఎటువంటి జీవితం పొందుతాం అని అంటే నేను మాటల్లో వర్ణించలేను. అది మీరు అనుభవిస్తే గానీ మీకు అర్థం కాదు. అండ్ మీరు ఆ జీవితంలో అనుభవించిన తర్వాత దాంట్లో జరిగిన అద్భుతాలు మీరు చూశాక అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ప్రోగ్రాము భగవంతుడు మన జీవితాన్ని ఎట్లా మారుస్తారు అని. సో మన జీవితంలో అద్భుతాలు అయ్యే వరకు ఈ ప్రోగ్రామ్ వదిలిపెట్టద్దు అని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న కథ మీకు చెప్పి నా షేరింగ్ ముగిస్తానండి. ఏంటి అని అంటే, నేను ఎన్నో సంవత్సరాలు మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చాక నా పాపని ఇప్పటివరకు నేను కలుసుకోలేదు. అలాగే జరుగుతున్న క్రమంలో ఆ, ఒకసారి ఎక్కడో నేను ఒక షాప్కి వెళ్ళాను. అక్కడ మా పాప నాకు కనిపించింది. నేను ఆమెను గుర్తుపట్టలేదు కానీ ఆమె నన్ను గుర్తుపట్టింది. నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి మాట్లాడింది. తర్వాత మేము కూర్చొని మాట్లాడుకున్నాం. ఈ రోజు ఆ, నా పాప, నేను ఇద్దరం మంచి స్నేహితులం. ఆ, అటువంటి అద్భుతాలు జరుగుతాయి ఏలో ఉంటే. మొత్తం ఒక అద్భుతం అని నా అభిప్రాయం. సో ఆ, నా నంబరు, నా ఈమెయిల్ ఐడి నేను మీకు మీటింగ్ అయ్యాక ఇస్తాను. మీరు ఎవరైనా నాతో టచ్లో ఉండొచ్చు. అండ్ ఇదొక మీరందరూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుడిగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను పొందిన ఆ, అద్భుతాల్ని ఇతరులతో పంచుకునే ఒక ప్రయత్నమే నేను చేస్తూ ఉంటున్నాను. ఆ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు అని చెప్పుకుంటున్నాను. సో